ఫ్రెండ్స్ అండ్ డియర్ పేరెంట్స్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఎవ్రీ ఇయర్ మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నీట్ 2025కి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభమయ్యాయి. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2025 ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు మీ ముందు ఉంటున్నాయి. అదేవిధంగా బిఏఎంఎస్, బియుఎంఎస్, బిఎస్ఎంఎస్, బిహెచ్ఎంఎస్ వీటికి సంబంధించి నేషనల్ వైడ్గా సీట్ల అలాట్మెంట్కు ఈ ఎన్టీఏకి సంబంధించి జరుగుతుంది. అదేవిధంగా మిలిటరీ నర్సింగ్ సర్వీస్ కూడా బిఎస్సి నర్సింగ్ ఎంఎన్ఎస్ సంబంధించి దీనిలో ఉండే తీసుకోవడం జరుగుతుంది. ఈ కోర్స్ ఆధారంగానే ఈ నీట్ టెస్ట్ మనకు 3 గంటల పాటు ఉంటుంది, 180 నిమిషాలు. ఇది 2 PM to 5 PM 2025 May 4th నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలి. ఇది మనము 13 లాంగ్వేజెస్లో ఈ ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒరియా, పంజాబ్, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ. డియర్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నా ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయనట్టయితే చేయండి. మీ నీటికి సంబంధించి పూర్తి వివరాలను మేము ముందుస్తాను కనుక అడ్మిషన్ ప్రాసెస్ కావచ్చు, సీట్లు ఎలా ఉన్నవి, ఎక్కడ లభిస్తాయి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలని పూర్తి వివరాలు మీకు అందజేస్తాను. సరే, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ February 7th ప్రారంభమని March 7th ముగుస్తుంది. ఫీజు పే చేయడానికి March 7th 11:50 PM వరకు అవకాశం ఉంది. ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి, ఆఫ్లైన్లో దీనికి లేదు. ఇకపోయినట్టయితే దీనికి ఏమైనా మనం ఆన్లైన్ చేసినప్పుడు మిస్టేక్ జరిగితే కరెక్షన్ చేసుకోవడానికి March 9th నుండి 11th వరకు 9th, 10th, 11th 3 days అవకాశం అనేది జరిగింది. ఇక మరి ఫీజు బుక్ సంబంధించి చూసినట్టయితే జనరల్ కేటగిరీ వాళ్ళు 1700 పే చేయాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సిఎల్ వాళ్ళు 1600 పే చేయాలి, 1600. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ థర్డ్ జెండర్ వాళ్ళు 1000 పే చేయాలి. అవుట్ సైడ్ ఇండియన్స్ 9500 పే చేయాలి. వీటికి అదనంగా జిఎస్టీ మరియు సర్చార్జెస్ ఉంటాయి, గుర్తుంచుకోవాలి. అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ 26 April రోజు ప్రకటిస్తారు ఏ సిటీలో ఉన్నావో. డౌన్లోడ్ ఆఫ్ ద అడ్మిషన్ కార్డ్ వచ్చి May 1st చేసుకోవాల్సి వస్తుంది. డేట్ ఆఫ్ ఎగ్జామ్ May 4th ఉంటుంది. ఎగ్జామ్ 3 hours 180 minutes. టైమింగ్స్ 2 PM to 5 PM ఉంటుంది. 1 time అందరికీ ఎగ్జామ్ జరుగుతుంది. ఇండెక్ట్ ఆన్ ద అడ్మిషన్ కార్డ్, ఎక్కడ సెంటర్ అనేటువంటిది అడ్మిషన్ కార్డులో ఇస్తారు. రిజల్ట్ అనేటువంటిది తర్వాత సైట్లో ప్రకటించడం జరుగుతుంది. అంటే కీ రిజల్ట్ మాత్రము June 14th ప్రకటించడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది నీట్కు సంబంధించినటువంటి అప్లికేషన్కి సంబంధించి. మరి దీనికి ఏ సర్టిఫికెట్లు కావాలి, నీట్కి ఏ సర్టిఫికెట్లు కావాలి మనం అప్లై చేయాలంటే? విచ్ సర్టిఫికెట్ నీడ్ ఫర్ ద నీట్ అప్లై చూసినట్టయితే మనము నీట్కు సంబంధించి నీట్ అప్లై చేయాలంటే ఏ సర్టిఫికెట్స్ కావాలి? ఫస్ట్ చూడండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ కాకుండా ఇతరులకు ఉపయుక్తం అనుకుంటే షేర్ చేయండి. తప్పకుండా మాత్రం మర్చిపోకండి, మీరు లైక్ చేయడం చేత, బెల్ బటన్ నొక్కడం చేత నేను చేసే ప్రతి ఉద్యోగ విద్యా అవకాశాలకు సంబంధించిన ప్రతి వీడియో మీకు వస్తుంది. ఫ్రెండ్స్, చేయండి. ఇక పూర్తి వివరాలకు వెళ్తే ఆధార్ కార్డ్ మస్ట్. ప్రతి వ్యక్తి కూడా, ప్రతి స్టూడెంట్ కూడా అప్లై చేసే వాళ్ళకు ఆధార్ కార్డు కావాలి. రెండవది SSC మెమో కావాలి. ఇక మూడవది వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి 10th class అండ్ 10+2 వరకు ఉండే స్టడీ సర్టిఫికెట్స్ కావాలి. ఇకపోతే ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ కావాలి. ఇది ఎలా వస్తుందంటే మీకు ప్రాక్టికల్ అయినప్పుడు వచ్చేటువంటి ప్రాక్టికల్ హాల్ టికెట్ నెంబర్ మీద ఉన్నటువంటి సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, ఇది కూడా ఎన్రోల్ చేయాల్సి వస్తుంది. ఇక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ మున్సిపల్ ద్వారా మనకు ఆన్లైన్లో మీ సేవా కేంద్రం ద్వారా ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కావాలి. అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికెట్, ఎందుకంటే మనము ఈ రాష్ట్రంలో అప్లై చేసుకోవడానికి రెసిడెన్స్ సర్టిఫికెట్ 1 to 7th or 1 to 10th సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకు 85% ఏవైతే సీట్లు ఉన్నాయో దానికి ఆలించబడతాయి. ఇది కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ లోకల్లో కావాల్సి వచ్చినప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్, అదే ఆన్లైన్ మనకు
నేషనల్ వైడ్ కోటాకు సంబంధించి ఓబీసీ సర్టిఫికేట్ అయితే తప్పకుండా మీరు తీసుకొని ఉండాలి. ఇకపోతే క్లిమ్లేయర్ సంబంధించి ఓబీసీ సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి జూన్ 1 తర్వాత తీసుకున్నది మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇక మైనారిటీస్ బీసీఈ సర్టిఫికేట్ లోకల్కి సంబంధించి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి నేషనల్ వైడ్గా ఉండేటువంటి విధానాలను అనుసరించి ఈ బీసీఈ అనేటువంటిది మీకు వర్తింపబడుతుంది. ఇక ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఆన్లైన్ చేసేప్పుడు ఎన్సీసీ సర్టిఫికేట్ సంబంధించి అందులో ఆన్లైన్లో దాన్ని టిక్ చేయాల్సి వస్తుంది. లేకపోతే తర్వాత దీన్ని అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉండదు. ఇకపోతే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సంబంధించి కూడా మీరు ఆన్లైన్ చేసేప్పుడే దీన్ని అందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్ కూడా తమకు నేషనల్ వైజ్ కోటా కానీ స్టేట్ వైజ్ కోటా కానీ అప్లై చేసుకోవాలంటే ముందు మనం ఎన్టీఏలో అప్లై చేసుకునేటప్పుడు తప్పకుండా మనం ఫిజికల్ ఛాలెంజ్డ్ ఏదైతే ఉంటుందో దాని డిసబిలిటీస్కి సంబంధించి అందులో ఎన్రోల్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే క్యాప్ చిల్డ్రన్ ఫర్ ద ఆర్మీడ్ పర్సన్ దీన్ని కూడా ముందే మనం ఎన్రోల్ చేయాల్సి వస్తుంది. ఇక స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇది ఏపీకి సంబంధించి ఉంటుంది, మన దగ్గర ఉండదు. బ్యాంక్ అకౌంట్ అండ్ ఐఎఫ్ఎస్సి కూడా ఉండాలి. అదేవిధంగా మీ ఫోటో అండ్ సిగ్నేచర్ తప్పకుండా ఉండాలి. లేటెస్ట్ ఫోటో బాయ్ కానీ గర్ల్ కానీ వాళ్ళ లేటెస్ట్ ఫోటో ఉండాలండి. ఆ ఫోటోతో పాటు సిగ్నేచర్ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి మెమో, ఫస్ట్ 10th వరకు ఉండేటువంటి సర్టిఫికేట్స్ అండ్ ఇంటర్ అండ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టడీ సర్టిఫికేట్ అంటే ఆల్ టికెట్ నెంబర్, ఇంటర్ అండ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించి ఆల్ టికెట్ నెంబర్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, 1 జనవరి ఓబీసీ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఇవి మీకు కావాల్సినటువంటివి రిక్వైర్స్. మీరు వెంటనే సరిచూసుకొని మీకు కావాల్సినటువంటి తేదీలలో అంటే మీకు నమ్ముకున్న దాని ప్రకారము మాకు రావాలనుకుంటే ఇంతకుముందు ఎవరైతే అప్లై చేస్తారో వారితో పాటు కొత్తగా అప్లై చేసేవారు కూడా దీన్ని మీరు చేసుకోవాల్సి వస్తుంది. ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంబంధించినటువంటి వెబ్సైట్. దీంట్లో ఉన్నటువంటి మనము చూసినట్టయితే మనకు ప్రతి అంశాన్ని ఇక్కడ ఆన్లైన్ చేయడానికి ఎలిజిబిలిటీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. దీంట్లో మనం రిజిస్ట్రేషన్ సంబంధించి ఈ సైట్లోకి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రతి అంశాన్ని వాళ్ళు కూలంకషంగా ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా ఈ సైట్లోకి వెళ్తే ఈ సైట్ ఆధారంగా ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ ఇక్కడ చేయాలి, లాగిన్ ఇక్కడ చేసేసి మీకు కావాల్సినటువంటి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు చేయాలి. న్యూ రిజిస్ట్రేషన్ ఇలా క్లిక్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి. ఇక్కడ డౌన్లోడ్ ద బులెటిన్ అంటే దానికి సంబంధించి ఏమేమి ఉంటుంది, ఎగ్జామినేషన్ సిటీస్ ఇవన్నీ ఉంటాయి. మన ఎగ్జామినేషన్స్ సిటీస్ ఏమేమి ఉన్నాయనేటువంటిది మనం చూసుకోవాలి. దాని ఆధారంగా మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మీకు వివరాలు నెట్లో పర్ఫెక్ట్గా ఉంటాయి కనుక మీరు ఒకసారి చూసి ఇక్కడ ప్రాస్పెక్టస్ దీనికి సంబంధించి క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ ఫర్ ద ప్రొసీడ్ ఇలా నొక్కినట్టయితే మీకు అప్లికేషన్ విధానం కూడా ఇక్కడ మీ పేరు క్యాండిడేట్ పేరు ఏదైతే ఉందో క్యాండిడేట్ పేరు రాయాలి. ఇక్కడ ఫాదర్ నేమ్, ఇక్కడ వచ్చేసి మదర్ నేమ్, ఇక్కడ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ను ఎన్రోల్ చేయాలి. ఇక్కడ మీ జెండర్ ఏంటో ఎన్రోల్ చేయాలి, మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ థర్డ్ జెండర్. ఇక్కడ కన్ఫామ్ క్యాండిడేట్ నేమ్ మళ్ళీ ఒకసారి ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తున్నామో ఇక్కడ కన్ఫామ్ చేయాలి. అదేవిధంగా ఫాదర్ నేమ్ కన్ఫామ్ చేయాలి, మదర్ నేమ్ కూడా కన్ఫామ్ చేయాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా మరోసారి కన్ఫామ్ చేయాలి, జెండర్ కన్ఫామ్ చేయాలి. అదేగా ఇక్కడ మనకు అడ్రస్ సంబంధించినటువంటి అడ్రస్ ఇవన్నిటిని కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది. కంట్రీ ఏమిటి, మీది లొకేషన్ ఏంటి, వరంగల్ అయితే వరంగల్, ఇలా మనం అన్నీ అవి కొన్ని నేను ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కనుక కొన్ని డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చాయి. వరంగల్, ఇండియా ఇవన్నీ ఈ విధంగా మనం ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఫోన్ నెంబర్స్ ఇవ్వాలి. వీటిని అది చేసేసి మళ్ళీ సేమ్ అడ్రస్ సంబంధించి ఇస్తే మళ్ళీ ఇక్కడ కూడా అలానే వస్తుంది. ఇవన్నిటిని కూడా మనం ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అని మనకి ఏదైతే ఉంటుందో అదేదో ఇచ్చేస్తే ఇక్కడ మనకు మళ్ళీ కన్ఫర్మేషన్కి వస్తుంది. వాటిని అన్నీ కూడా అవసరమైనటువంటి ఇచ్చుకుంటూ వెళ్ళాల్సిందే. వీటిని ఆధారంగా చేసుకొని ఇక్కడ మనం పాస్వర్డ్ ఏదైతే మన ఫోన్ నెంబర్ ఇదంతా తర్వాత పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఈ పాస్వర్డ్లో వచ్చేసి 8 నుండి 13 క్యారెక్టర్స్ ఉండాలి. పాస్వర్డ్ అట్లీస్ట్ ఒకటి అప్పర్ కేస్ ఉండాలి, మిగతా అన్ని లోవర్ కేస్ ఉండాలి. తర్వాత ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, తర్వాత నెంబర్స్ కూడా ఉండాలి. ఆ విధంగా మనం చేసుకున్నట్టయితే సెక్యూరిటీ మనం ఎప్పుడైనా ఆ ఫోన్ నెంబర్ను అంటే ఆ హాల్ టికెట్ నెంబరు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా పాస్వర్డ్ మర్చిపోతే దీని మీద క్లిక్ చేసి అది మనం ఎన్రోల్ మళ్ళీ రిటర్న్ తీసుకోవడానికి
మనం ఒక సెక్యూరిటీ అది ఇస్తారు. ఆన్సర్ కూడా మనం ఇక్కడ క్లిక్ చేయాలి రాసుకొని, అదేవిధంగా ఇది పెట్టేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చర్స్ పెట్టేసి సబ్మిషన్ చేస్తే మనం ఫస్ట్ టైం ఎన్రోల్ అవుతాం. తర్వాత పూర్తి డీటెయిల్స్ మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మీరు ఎంసెట్ అప్లై చేసుకోవడానికి ఇదే మంచి తరుణం. మీరు మంచి ముహూర్తం చూసి మేము చేసుకుంటామంటే కాదనేది లేదు. కానీ మర్చిపోవద్దు, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడము మరియు లైక్ చేయడము, షేర్ చేయడము. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.